మొన్న బెంగళూరులో ద హిందూ ఎడిటర్ ఎన్ రామ్ తోటి మాట్లాడుకుంటా మన ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద బాంబేల్చిరు. నేను చాలా మందితో గత 3-4 రోజుల నుంచి మాట్లాడుతుంటే అందరి లోపట ఏంటంటే బాంబే ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి 27,000 బడులను 4,000 బడులకు కుదిస్తున్నాం, అక్కడికి ఆపుతున్నాం. 4,000 బడుల కాడ 4,000 బడులే అంటే మిగతా బడులన్నీ మిగతా 23,000 బడులను బంద్ చేస్తారట. ప్రభుత్వ పాఠశాలలు మొత్తం బంద్ చేస్తా అనేది పల్లెల దాకా కింది దాకా క్షేత్ర స్థాయిలో ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి గ్రామాలలో ఇప్పుడు అంతా బడులు స్టార్ట్ అవుతాయి కదా. ఆ బడులు స్టార్ట్ అయ్యే టైంలో సర్పంచ్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, టీచర్ల సంఘాలు కావచ్చు, అందరు పోయి జనానికి ఒక నమ్మకం కలిగించే రీతిలో వాళ్ళకి చెప్పి ప్రభుత్వ పాఠశాలలకే అడ్మిషన్స్ కావాలి, ప్రభుత్వ పాఠశాలలు మేము మంచిగా నడుపుతాము, నాణ్యమైన విద్య ఇస్తామని చెప్పి పాపం అందరు పొద్దున్న లేస్తే లాస్ట్ 1 మంత్ అయినట్టున్నది తిరగబట్టి వాళ్ళు హాలిడే సెలవులు లేవు, ఏం లేవు. మా వెంకరెడ్డి సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా, ఎంబీ ఫౌండేషన్. సో ఇవన్నీ పల్లెలుగా తిరుక్కుంటా వీళ్ళందరూ ఒక దిక్కు జనాలను గవర్నమెంట్ స్కూళ్ళల్లో తీసుకొచ్చి అడ్మిషన్లు చేపిస్తుంటే వాళ్ళ గుండెల మీదకి వెళ్ళి అనినట్టు పాపం ఈయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే ప్రభుత్వ బళ్ళని బంద్ అయితే ఓన్లీ 4,000 బడులు మాత్రమే ఉంటాయని. ఈవెన్ నేను మా శాంతా సిన్హా మేడం కు మాట్లాడితే కూడా తన కూడా అన్నది, ఐఎమ్ షాక్డ్, వాట్ ఈస్ దిస్ అని చెప్పండి, ఇంత ఘోరం ఏంది, ఇది ఎక్కడ కథ అని చెప్పండి. అంటే ఎవరు అంటే ఆ కమిటీలో ఉన్న మెంబర్ల కాడికి వెళ్ళి మొదలు పెడితే మొన్నదాకా విద్యా కమిషన్ వేసిండు కదా ఈ ముఖ్యమంత్రి, ఆ కమిటీ మెంబర్లకు కూడా చాలా మందికి షాక్ అవుతున్నది. అసలు ఏంది, ఎవరిని అడిగినరు, ఏంటిది. నా పిఎల్వి విశ్వేశ్వరరావు సార్ ప్రొఫెసర్ తనతో కూడా నేను మాట్లాడి తన కూడా వస్తా అన్నాడు. బహుశా ఎవరో వాళ్ళ ఇంట్లో ఎవరికో హార్ట్ అటాక్ వచ్చిందని అంటున్నారు. కొద్దిగా లేట్ గా కొంతమంది లేట్ గా అందుతున్నారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నేను మా ప్రొఫెసర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఉపాధ్యాయ సంఘాలు, యూనివర్సిటీ స్టూడెంట్ ఆర్గనైజేషన్లతో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత కొంతమంది ఇప్పుడు విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక కలయికతోటి ఒక్కొక్క సెగ్మెంట్కి వెళ్ళి ఒక నలుగురు తోటి మాట్లాడిపించి సమాజానికి అసలు ఏం జరుగుతున్నదని తెలియపే ప్రయత్నంలో భాగంగానే ఇక మేము కూర్చొని మాట్లాడినప్పుడు ఈ టైటిల్ ఫిక్సప్ చేసినాం, ఇక చదువు కొనాల్సిందేనా అని. ఎందుకంటే ఇప్పుడు ఈ బడులు బంద్ అయితే మరి ఇప్పటికే ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేటు జూనియర్ కాలేజీలు, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు కూడా ప్రైవేట్ అయిపోయినాయి మొత్తం. ఈ ప్రైవేట్ లో జనాలకు మొత్తం జేబులు కాలవుతున్నాయి. ఈ ముఖ్యమంత్రి, నేను యాక్చువల్గా కొన్ని వీడియోస్ చూపించేది ఉండే, నేను తర్వాత మాట్లాడదాం అనుకున్నా, 2-3 ముక్కలు అయితే చెప్తా. ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం అప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే కేసీఆర్ దాదాపు 7,000 పైన బడులు, 39,789 బడులు ఉండేనట అంతకుముందు. ఇప్పుడు అది 27,000 కాడికి వచ్చింది. అంటే దాదాపు 12,000 బడులు ఇప్పటికే బంద్ అని 2 ప్రభుత్వాలల్లో 12 సంవత్సరాలలో 12,000 బడులు బంద్. ఇప్పుడు రెడీగా ఉన్నాయి 2,245 బడులు రెడీగా ఉన్నాయట ఇప్పుడు బంద్ చేసేందుకు. ఇప్పుడు ఆ బడులు ఎట్లా బంద్ చేయాలంటే ఇప్పుడు ఆయన మనకు భూలోక స్వర్గం చూపిస్తున్నాడు ముఖ్యమంత్రి. మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప దాటాయి అన్నట్టు చెప్పుడు మాత్రం పెద్ద కార్పొరేట్ ఎడ్యుకేషన్. ఇక మాటలు మా ఇంటర్నెట్ నిజంగానే మా ఉంది 10వ తరగతి అయిపోయింది, ఆ డిస్టింక్షన్ లో పాస్ అయిండు, ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది, యూనివర్సిటీ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాడని కలలుగా అన్నట్టు చెప్తాడు ఈయన. ముచ్చట చెప్పమంటే కమిషన్ ఎందుకు వేసేది తెలియదు, దాని పైసలు ఎన్ని ఖర్చు అయినా తెలియదు. అది పెట్టి ఆఖరికి ఏం చేసినది ఒక పంచాయతీకి దారి తీసిండు. పంతుల్లో గింతగనం శాలరీలు అవసరమా అనే కాడికి పోయింది. అది వాళ్ళతో చదువు చెప్పిన ఆయన అంటే చదువు చెప్పించే శాతం అయితే లేదు. మండలాలంటే 630 డిఓలు ఉండాల్సిన కాడ 14 మంది 98% వేకెన్సీస్ ఉన్నాయి. డిఓ డిస్ట్రిక్ట్ ఎంఈఓలు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు. డిఓల పరిస్థితి అట్లనే ఉన్నది. క్షేత్రస్థాయిలో అసలు ఒక కమ్యూనికేషన్ నెట్వర్కే లేదు, పర్యవేక్షణ లేదు. ఇప్పుడు వీళ్ళట గవర్నమెంట్ స్కూళ్ళకు అందరు పంపించాలని చెప్తున్నారు. కరెక్టే, మరి గవర్నమెంట్ స్కూళ్ళలో నేనైతే కొన్ని 100 స్కూళ్ళు విజిట్ చేసినాం. నేను మా వెంకటరెడ్డి సాబ్ కూడా కలిసి తిరిగినాం, పాశవంతులు మేము కూడా చాలా తిరిగినాం. ఈ బడులు తిరుగుతుంటే బడులు ఎంత ఘోరంగా అంటే ప్రైవేటు బడులకు మన బడులకు ఈయన రాగానే సున్నాలు వేపిస్తా అన్నాడు, బంద్ చేసిన బడులు కూడా తెరిపిస్తా అన్నాడు. తెరిపించుడు పక్కకు పడేసి ఈయన వచ్చినాక కూడా బడులు బంద్ చేసి ఇప్పటికీ కూడా
కనీసం ఉన్న తట్టెడు సున్నమో మట్టో పందికొక్కులు తిరిగితే కనీసం ఆ పొక్కులు పెట్టినట్టు దాన్ని కూడా కనీసం అల్కో విల్కో అటువంటిది కాదు, సున్నం కూడా వేయలేదు. బాత్రూములు కట్టిన పాపాన అవ్వలేదు. వేల కొద్ది ఆ డేటాలు వాళ్ళే చెప్తున్నారు, వేల కొద్ది బడులల్లా కనీసం టాయిలెట్లు లేవు. దాదాపు 6,000 బడులల్లో టాయిలెట్లు లేవట. కనీసం ఆ టాయిలెట్ సాఫ్ చేసేలు కూడా నిన్న మొన్న చెప్పారు. మా అమ్మలకి అక్కజల్లకి ఇచ్చిన 400-500 ఆర్టీసీ బస్సులో ఉన్నాయట, మొన్న 550 ఎంతో ఉన్నాయట. ఇక అవి చూపించి మొత్తం ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడో మొత్తం కోటీశ్వరులే చేసిన అంటుండు. కింద క్షేత్రస్థాయిలో పోతే కనీసం అంగన్వాడీలకు జీతాలు లేవు. విద్యను సర్వనాశనం పట్టించేటువంటి పనిలో ఉన్నాడు ముఖ్యమంత్రి. మళ్ళీ చెప్తున్నాడు, చాలా గొప్పలు చెప్తున్నాడు ఆయన. నిన్నటిదాకా పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ డేటా చూస్తే మా సార్ కూడా ఆర్టికల్ రాసింది దాని మీద. ఇంతకు ముందు 26 ఉన్నది, ఇప్పుడు 28కి అడిగిపోయింది. ప్రమోషన్ పెద్దగా పెరుగుతుంది, కిందికి రావాలా పైకి పోవాలా. ఇక ఫ్యూచర్ సిటీ అంటాడు, అన్ని ఏమేమో ఇక అన్ని ఆయన మాట్లాడుతుంది. కానీ యూనివర్సిటీలలో ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీకి ఇంతకుముందు మొన్న వచ్చింది ఆయన, మొన్న యూనివర్సిటీకి వచ్చిపోయి ఫోన్ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు ఇస్తున్నాను. ఇంతకుముందు ముఖ్యమంత్రి రాలేదు, నేను ఉస్మాన్ యూనివర్సిటీకి నేను ఇక్కడ దాకా వచ్చిపోతున్నా, ఆయననైతే రానియలేదని చెప్పి పేద మిలిటరీ పోలీసులను పెట్టుకొని కంప్లీట్ గా ఆడ పెట్టి పోలీసు మా విద్యార్థుల కన్నా ఒక 15-20 అంతలు పోలీసు వాళ్ళు ఉండే. వచ్చిపోయింది 1000 కోట్లు అన్నాడు. ఆ వచ్చినాడు అన్న, నేను 1000 కోట్లు ఇచ్చుడు కాదు నాయన, 1000 వేకెన్సీలు ఉన్నాయి యూనివర్సిటీలా, వేకెన్సీలు ఫిలప్ చేయి. అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతోటి కూడినటువంటి యూనివర్సిటీలు పెడుతున్నాం మేము ఇక్కడ అని చెప్పని చెప్తాడు. ఆడ కూడా కనీసం ఒక్క రిక్రూట్మెంట్ లేదు. ఇది ఒక్క యూనివర్సిటీ కాదు, నువ్వు కాకతీయ తీసుకో, తెలంగాణ యూనివర్సిటీ తీసుకో, ఏ యూనివర్సిటీ అయినా తీసుకో, విద్యా వైద్యం రెండింటిని నేను చూసుకుంటా, 2 కన్ను లెక్క చూసుకుంటా అని మాట్లాడిన ఆయనే ఇలా ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ స్కూల్. మొన్న నేను వలిగొండ పోతే ఓ డెల్టా స్కూల్ అనేది ఉన్నట, అది ముంగడ రైతులు 2 నెలల నుంచి ఐకేపీ సెంటర్లలో తూకం అయినవి ఉన్నాయి, తూకం కాని ఉన్నాయి. 2 నెలలకెళ్ళి ఆడ వర్షాలకు తడుస్తున్నాయి, ఎండకు ఎండుతున్నాయి, వేరే జిల్లాల మంది చచ్చిపోతున్నారు. నేను దాదాపు ఒక 45 నిమిషాలు మా వాళ్ళు అందరం కలిసి మేము పోయినాం, వెంకటు, శ్రీను, శ్రీనాథు, మా రామ్ అందరం కలిసి పోయినాం. ఆడ తిరుగుతుంటే ముంగడ బడిలా కూర్చున్నారు ప్రైవేట్ స్కూల్లో, ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాడు కానీ ఆడిదాకా రాలేదు. నేను వచ్చిపోయినా అంటుంటే పోయినా అనుకొని వచ్చిండు. అంటే ఈ ముఖ్యమంత్రి ఏమో హాస్పిటల్ ఇనాగ్రేషన్ లో పోతాడు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఈ యొక్క గవర్నమెంట్ కాదు, ఇంతకుముందున్న గవర్నమెంట్లు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మల్లారెడ్డి అసంటోళ్లకు, పల్లారాజేశ్వరరెడ్డి అసంటోళ్లకు యూనివర్సిటీలు ఇచ్చి ఇప్పుడు ఉన్నటువంటి మన యూనివర్సిటీలను మొత్తం బొందబెట్టేటువంటి ప్రణాళిక చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. సో తెలంగాణ సమాజానికి మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఇది మొదలైంది. ఇప్పుడు ముఖ్యమంత్రి బరాబర్ నువ్వు రేవంత్ రెడ్డి గారు, నువ్వు నీ ఆలోచనను వెనుకకు తీసుకోకపోతే, వెనుకకు తీసుకునేదాకా ఈ ఉద్యమం ఆగదు, ఈ పోరాటం ఆగదు. ఇక్కడనే కాదు, మేము జిల్లాలలో పోతున్నాం, జిల్లాలలో పెడతాం, నీ బండారం బయట పెడతాం, నీ రాజకీయ ఎత్తుగడలు